మనం ఆయనకు ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన మనవులు తెలియజేస్తేనంట, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మన హృదయమునకును మన తలంపులకును కావలి ఉండును అన్నాడు. ఇక్కడ ప్రశ్న పుట్టింది నాకు, హృదయానికి తలంపులకు కావలెందుకు? ఇదండి నేను చెప్పాలనుకుంది మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయ తలంపులకు కావలెందుకు? కావలి దేనికి పెట్టాలి అసలు? యోబు గ్రంథం చూస్తే సాతానే దేవునితో డైరెక్ట్గా చెప్తున్నాడు, యోబు ఊరకనే నీతిమంతుడాయనా, నీవు అతనిని ఆశీర్వదించుట చేతనే అని ఓ మాట అన్నాడు. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి కదా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎన్నిటికి కంచె వేయబడింది? అతనికి అంటే పర్సనల్గా, వ్యక్తిగతంగా మనకి చుట్టూ దేవుని కాపుదల. కంచె అంటే కాపుదల అండి. కంచె అంటే ముళ్ళ కంచె అనుకునేది. దేవునికి స్తోత్రం. కంచె అంటే కాపుదల. యోబుకు కాపుదల ఉంది, యోబు ఇంటి వారికి కాపుదల ఉంది, యోబుకు కలిగినటువంటి సమస్తానికి చుట్టూ కాపుదల ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అన్నిటి చుట్టూ కంచె వేశావు కదా అన్నాడు. దేవుడు కాపుదల పెడితే మనకి పెట్టాలి, మన ఇంటి వారికి పెట్టాలి, మనం కలిగి ఉన్న వాటన్నిటికీ కాపుదల పెట్టాలి. అది ముఖ్యం. ఇదేందండి హృదయ తలంపులకు కావలి అంటాడు, దానికి కాపలా ఎందుకు? అది కూడా ఏమిటట? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమట. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయము యొక్కయు తలంపుల యొక్కయు వాటికి కావలి ఉంటుందట, కాపలా పెడతాడంట. ఎందుకు ఇది అవసరం అన్న ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పి నేను మాయమవుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. మరలా మీరు నన్ను వెతకవద్దు అంటే షెడ్డు వెనక్కి వచ్చి మీరు నన్ను వెతుకటం మొదలు పెడతారు కదా, అందుకని మీరు నన్ను వెతకవద్దు. మర్యాద కాదు, కోటాలు దగ్గరికి వచ్చినాయి, ముందే చెబుతున్నా. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పాయింట్ చూద్దాం. విచిత్రమైన విషయం ఏంటంటే, అసలు కాపుదల కావాల్సిందే వాటికి. కాపుదల అనేది కావాల్సిన కొన్ని ముఖ్యమైనవి, సెన్సిటివ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి హృదయము, దాని యొక్క తలంపులు. వాటికి కాపుదల అవసరం. ఎందుకు అవసరమో చెప్తా. ఆదికాండం 6వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. ఆదికాండం 6వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి. తీసుకున్నారని అనుకుంటున్నాను. 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జస్ట్ పేజీ తిప్పండి. 9వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము 21వ వచనం చూడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆజ్ఞానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఎక్కడి నుంచి? ఎప్పటి నుంచి? 8:21లోనేమో వారి హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది. మరో చోట అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అది ఎక్కడుందో? ఏడో ఉంది మొత్తానికి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనాలు చూడొచ్చు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? రైట్. ఇప్పుడు ఈ 3 వచనాలను పక్కపక్కన పెట్టి చూస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది.
వారి నరుల హృదయము వారి బాల్యము నుండి చెడ్డది 2. మూడవది అక్కడ చెప్పాడండి, నరుల హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు కేవలము చెడ్డది. ఇది కావాలి మనకి. ఈ 3 కలిపి చదువుకుంటే మన హృదయ రహస్యం బయటపడుతుంది. ఏంటంటే మన హృదయము నుండి వెలువడేటువంటివన్నీ కూడా మన హృదయం యొక్క తలంపులలోని ఊహంత కేవలము చెడ్డదట. మరి ఇప్పుడు కాపలా పెట్టాల్సింది దేనికి? ఏబుకి, ఏబు ఇంటి వారి అందరికీ, ఏబు కలిగిన సమస్తానికి చుట్టూ కాపుదల ఓకే. మరి వీటి చుట్టూ కాపుదల ఉన్నా కూడా ఏబు హృదయంలోని ఆలోచనల వల్ల ఈ కాపుదల లెగిసిపోవాల్సి వచ్చింది. అర్థమైతే ధన్యులే. ఏబు హృదయములో ఏర్పడిన ఆలోచనల ప్రభావం వలన ఏబుకు చుట్టూ ఉంచిన కంచె కూడా దేవుడు తీసేయాల్సి వచ్చింది. ఎందుకు? ఏబు ఇంటి వారికి, ఏబు కలిగిన అంతటికి చుట్టూ దేవుడు కంచె అయితే వేశాడు, కానీ ఏబు హృదయం యొక్క ఆలోచనల విషయంలో కంచె వేయబడలేదు. ఏబు హృదయ ఆలోచనలు అదుపు చేయబడలేదు. ఏబు హృదయములోని తలంపులు, అందులోని ఊహ అదుపు చేయబడలేదు. దాని ఎఫెక్ట్ ఏబు మీద పడింది. సాతాను ఏబుని ముట్టడానికి వచ్చినప్పుడు ఏబు చుట్టూ, అతని ఇంటివారి చుట్టూ, అతని కలిగిన సమస్తం చుట్టూ కంచె వేయబడినట్టు గుర్తించాడు, కానీ ఏబు హృదయం యొక్క ఆలోచనలకు, తలంపులకు కంచె వేయబడ్డట్టు అపవాది చూడల. అందుకని వాడి అస్త్రాలని ఏబు హృదయాలోచనల మీద పెట్టాడు. దానివల్ల ఏం జరిగిందో తెలుసా? ఏబు అన్ని నెగిటివ్ తలంపుల్లోకి వెళ్ళిపోయాడు. ఉన్న పరిస్థితులన్నీ అద్భుతంగా ఉన్నాయి, పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయి, కానీ ఏబు హృదయాలోచనలు మాత్రం వెలవెల పోతా ఉన్నాయి. ఎందుకో తెలుసా? నెగిటివ్ థాట్స్తో నింపబడ్డాడు. ఆ నెగిటివ్ థాట్స్ని మన లోపలికి పంపించేది సాతానని చాలాసార్లు మీకు చెప్పా. అర్థమైందా? మీరు బైబిల్ మొత్తం పరిశీలించి చూడండి. కేవలం హృదయంలోని తలంపులను బట్టి కొంతమంది బుక్ అయ్యారు. హృదయంలోని తలంపులను బట్టి కొంతమంది తప్పులు చేశారు. తప్పులు చేయటానికి ముందు తలంపు ఎక్కడ పుట్టిద్దో తెలుసా? హృదయంలో పుట్టిద్ది. ఒకడు ఒక వ్యభిచారం చేయాలనుకున్నాడు అనుకో, ఫస్ట్ ఏం చేస్తా? కళ్ళతో చూస్తాడు, హృదయంలో ఇష్టపడతాడు, ఇక లోపల ప్లాన్ చేసుకుంటాడు. ఈ మనిషిని నేను ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, ఏ విధంగా ఆకర్షించాలి, ఏ విధంగా బుక్ చేయాలని వాడు అక్కడ ప్లాన్ లేస్తాడు. ఇది బయటికి కనపడింది. ఇదంతా హృదయంలో జరిగే తంతు. అంటే పాపము క్రియాత్మకం కాకముందు ఎక్కడ జన్మించింది? అది ఎక్కడ రూపుదిద్దుకుంది? అందుకు యేసయ్య అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో, ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును అన్నాడు. అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన ప్రతివాడు ముందు హృదయంలో ప్లాన్ చేసుకుంటాడు. హృదయంలో వాడు ఊహల్లోకి వెళ్ళిపోతాడు. ఆ ఊహలన్నీ ఎలాంటివంటే వాడు చాలా చండాలంగా కూడా ఆలోచించుకుంటాడు. ఆ బీజాలు అనేవి లోపల పడతాయి. ఒకనాటికి అవి మొలకెత్తి అవి చెట్లయి కాపు కాస్తాయి, ఫలాలు వస్తాయి. ఈ ఫలాలన్నిటికీ బీజాలు అంటే విత్తనాలు ఏడబడుతున్నాయి? హృదయము యొక్క తలంపులు హృదయములో పడుతున్నాయి, తలంపుల్లో పడుతున్నాయి. తలలో పుట్టేవి తలంపులు, హృదయంలో పుట్టే హృదయాలోచనలు. ఈ 2 బ్యాలెన్స్ కావాలి. లేకపోతే ఈ రెండిటి ఉత్పత్తి కూడా కేవలం చెడ్డదని చెప్పాడు దేవుడు. ఏమన్నా అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ హృదయం నుండి ఉత్పత్తి అయ్యేవి, ఈ తలంపుల్లోంచి ఉత్పత్తి అయ్యేవి 2 కేవలం చెడ్డవి అని చెప్పాడు దేవుడు వాక్యంలో నుంచి. మరి ఇప్పుడు కాపుదల దేనికి అవసరమైంది? హృదయానికి అండ్ తలంపులకి అవసరమైంది. మీరు బైబిల్ అబ్జర్వ్ చేస్తే ప్రారంభం నుండి చివరి దాకా కూడా కేవలం ఈ హృదయం యొక్క తలంపులను బట్టి తేడాపడ్డారు. సింపుల్గా చెప్తా, ఆదికాండం టు ప్రకటన. ఆదికాండంలో హవ్వమ్మ తన హృదయంలో ముందే దేవుని విషయంలో నెగిటివ్ తలంపులు కలిగి ఉందని నేను చెప్తున్నా. సాతాను సర్పరూపంలో హవ్వ దగ్గరకు రాకముందు
హవ్వను మానసికంగా వేటాడాడని మీకు తెలుసా? సర్పములో ప్రవేశించి హవ్వ దగ్గరకు రాకముందు హవ్వ మనసును వేటాడాడని మీకు తెలుసా? కానీ నిజంగా జరిగింది అది. హవ్వ ఆదాము ఇద్దరు భార్యాభర్తలు. ముందు ఆదాము చేయబడ్డాడు, తర్వాత హవ్వ చేయబడింది. ఈ తోట చెట్ల ఫలములన్నీ మీరు తినండి, కానీ తోట మధ్యన ఉన్న మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలమును మాత్రం మీరు తినొద్దు అని దేవుడు చెప్పాడు ఆదాముకి. ఆదాము ఫిక్స్ అయిపోయాడు. ఆదాము తను ఆ పండుని తినలా, టచ్ చేయలే అసలు. తర్వాత హవ్వ లైన్లోకి వచ్చింది. ప్రక్కటెముకను తీసి హవ్వగా నిర్మించి తీసుకొచ్చి ఇచ్చాడు కదా భార్యగా ఆదాముకి. ఇక ఆమె లైన్లోకి వచ్చిన తర్వాత ఆదాము దేవుడు చెప్పిన ఆజ్ఞ హవ్వకు చెప్పాడు. అమ్మాయి హవ్వ, ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నిటినీ కూడా మనం నిరభ్యంతరంగా తినవచ్చును. ఒక్క చెట్టు మాత్రమే మనకు అడ్డగించబడింది, రద్దు చేయబడింది, నిలుపు చేయబడింది. అది మంచి చెడుల తెలివినిచ్చేటువంటి చెట్టు. ఆ పండు మాత్రం మనం తినకూడదు, జాగ్రత్త అని చెప్పాడు. రోజు సహవాసం చేస్తూ ఉన్నారు భార్యాభర్త ఇద్దరు. దేవుడు వస్తున్నాడు, సాయంత్రం చల్లబూట ఇద్దరు కలిసి ఆయన ఎదుర్కొంటున్నారు. ఆలాజాలంగా సహవాసం జరుగుతుంది. దేవుడు చాలా మంచివాడుగా కనిపిస్తున్నాడు ఆదాం హవ్వలకి. కానీ హవ్వ మనసులో ఒక్కటి ఉంది, ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రేమ కలిగిన దేవుడు, అది ఎందుకు తినొద్దు అన్నాడు అనే బాణాన్ని ఈడు కొట్టాడు. అది తింటే ఏదో మాకు ఏదైనా ఉపయోగం ఉందేమో. ఆయన అంటే చెప్పాడు, అది తిను జనమన మీరు చచ్చేదరని చెప్పాడు. ఎందుకు అంత భయం పెట్టాడు? ఒకవేళ అది తింటే మేము గొప్పోళ్ళం అయిపోతామేమో. అవుతుండొచ్చు కదా, అలా అయి ఉండొచ్చు కదా. దేవుడంతా బాగానే ఉన్నాడు, కానీ ఈ ఒక్క ఆజ్ఞ పెట్టకపోతే సూపరు. కానీ ఈ ఒక్క ఆజ్ఞ పెట్టి కొంచెం కొద్దిగా అరమరిగా పెట్టుకున్నాడే దేవుడు. ఈ తలంపు ఎవరిలో వచ్చింది? హవ్వలో వచ్చింది. ఏ అభిప్రాయం వచ్చింది? ఆదాముకున్న సదభిప్రాయం దేవుని విషయంలో హవ్వకు లేదు. ఎందుకో చెప్తా. షాలేము రాజన్న మంచోడు కాదు అనే అభిప్రాయం నీ దగ్గర ఉందనుకో. ఎవడన్నా ఒకడు వచ్చి షాలేము రాజన్న ఇలా అలా అని నా మీద 4 మాటలు చెప్పాడు అనుకో, నీకు వెంటనే నమ్ముతావు. ఎందుకంటే ముందే నా మీద నీకు సదభిప్రాయం లేదు. అట్లా కాకుండా ముందే నా మీద నీకు సదభిప్రాయం ఉందనుకో, ఎవడన్నా వచ్చి షాలేము రాజన్న అలా ఇలా అని 4 మాటలు చెబితే చెప్పు తీసుకొని కొడతాను. ఇంకోసారి నాకు కనపడ్డావంటే పో, ఎవడరాను, మా అన్న ఏందో మాకు తెలుసా, అసలు ఎవడమ్మన్నా నేను ఇంటికి వెళ్ళి బయటకు పోయి మాట్లాడు అంట. ఒక వ్యక్తి మీద సదభిప్రాయం ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఎవడన్నా నెగిటివ్గా మాట్లాడితే ముందు రివర్స్ అవుతాం, ఫైర్ అవుతాం. అలా అవ్వలేదు, ఆమోదించామంటే ముందే ఆ వ్యక్తి మీద మనకు సదభిప్రాయం లేదని అర్థం. ఇంకేమన్నా వివరించి చెప్పాలా? సరిపోయిద్దా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సర్పంలోనికి సాతాను ప్రవేశించి హవ్వ దగ్గరకు వచ్చి, ఇది నిజమా? ఈ తోటలోని చెట్ల ఫలములలో ఏదైనా తినొద్దని దేవుడు మీకు చెప్పాడా? చెప్పాడని వాడికి తెలుసు. వాడికి ఎందుకు తెలియదు? వాడికి తెలుసు. అందుకే క్వశ్చన్ మార్కుతో వచ్చాడు. ఏదైనా తినొద్దని చెప్పాడా ఏదన్నా అంటే, తినొద్దని చెప్పాడు. ఆయన అంతే చెబుతాడు, నాకు తెలుసు, అందుకే నేను అడిగా. తోటలోని చెట్ల ఫలములన్నీ తినొచ్చు అన్నాడు, మంచి చెడుల తెలియనిచ్చేటువంటి ఆ వృక్ష ఫలమును మాత్రం తినొద్దు అన్నాడు. ముట్టొద్దని కూడా అన్నాడు. అబ్బో అక్కాయ్, ఇంకొక ఆకు ఎక్కువ ముట్టడం కూడా, టచ్ కూడా చేయొద్దు అన్నాడు. అనకేం చేస్తాడు? ఎందుకో తెలుసా? అది తినకపోతేనేమో ఈ జంతువులా తిరుగుతారు, తింటే మీరు కూడా దేవుని వంటి వారు అవుతారు, దేవతల వలె అవుతారు. అందుకని తినొద్దు అన్నాడు. అది మీ మీద ఆయనకున్న ప్రేమ, అది మీ మీద ఆయనకున్న కనికరం, అది మీ మీద ఉన్న మంచితనం ఆయనకి అన్నాడు. వాడు ఏమన్నా ఆగిందా?
వెంటనే ఆమెకి ఏమనిపించిందో తెలుసా? అది కథ. నాకు ఫస్ట్ నుంచి డౌటే. శాలేమన్నా చెడ్డోడు అని ఎవడన్నా చెప్తే ముందే నీకు నా మీద దురభిప్రాయం ఉందనుకో, ఆ 4 ముక్కలు విన్నప్పుడు అది అనుకున్నా, నాకు ఫస్ట్ నుంచి తేడానే. అదే అభిప్రాయం లేకపోతే 4 మాటలు చెప్పినప్పుడు ఏం చేస్తా? చెప్పు తీసుకుని ఎవడన్నా పో అంట. ఇప్పుడు హవ్వ ముందే దేవుని విషయంలో తన హృదయాలోచనల్లో తేడా పడి ఉండకపోతే, సర్పము ఆ మాట చెప్పినప్పుడు హవ్వ రెండవ డైలాగ్ ఏంటో తెలుసా? నాకేం తొందర లేదు, సాయంత్రం చల్లవేళ మా నాన్న వస్తాడు, మా నాన్నను అడుగుతా, అన్నీ తినమన్నా నువ్వు ఇది ఎందుకు తినొద్దన్నావు అని అడుగుతా. ఎందుకంటే మా నాన్న చాలా మంచోడు, మా తండ్రి చాలా మంచోడు, మా తండ్రికి చాలా ప్రేమ కలిగినోడు, ఇన్ని తినమని ఇచ్చినోడు, ఆ ఒక్కటెందుకు తినొద్దన్నాడు? అది తింటే ఎందుకు చావు వచ్చింది? మా డాడీని అడిగి తెలుసుకుంటా. ఎందుకంటే మా డాడీ ఏది చేసినా, మా నాన్న ఏది చేసినా, మా తండ్రి ఏది చేసినా 100% మా మేలు కోసమే చేస్తాడు, మా నాన్న అన్యాయస్తుడు కాదు అని అనుకుని ఉన్నట్లయితే, సదభిప్రాయం ఉన్నట్లయితే, హృదయంలో దేవుని పట్ల మంచి అభిప్రాయం ఉన్నట్లయితే, తన తలంపులోని ఊహ మంచిదై ఉన్నట్లయితే పండు తీసుకోదు. కానీ ముందే డౌట్ ఉంది, ఆ డౌట్కి వీడొచ్చి ఆద్యం పోశాడు, ఫిక్స్ అయిపోయింది, ఎగబడింది. ఇక మన మీద కాదు, చెట్టు మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఆమె తిని మళ్ళీ ఆయన కూడా నాశనం చేయాలిగా, పోయింది ఆయన దగ్గరికి కూడా. ఇప్పుడు చెప్పండి, వేట ఆడా లేదా? అంటే ముందు దేవుడి పట్ల నెగిటివ్ థాట్స్ వచ్చేటట్టు ఫస్ట్ వాడు మనసును వేటాడి ఆ తరువాత ఇక భౌతికమైన వ్యవహారానికి వస్తాడనమాట. అసలు ఫస్ట్ వేట అనేది మనస్సులో జరిగిద్ది, అంటే హృదయములో జరిగిద్ది, తలంపులలో జరిగిద్ది. వాడి వేట ఫస్ట్ డైరెక్ట్గా భౌతికంగా రాడు. భౌతికంగా రావాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి, అది లాజిక్. దేవుడు పర్మిషన్ ఇవ్వాలంటే ముందు నువ్వు తలంపుల్లో, హృదయంలో డిస్టర్బ్ అయి ఉండాలన్నమాట. డిస్టర్బ్ అవుతే దాన్ని పట్టుకొని పోయి, అదిగో ఆ మనిషి హృదయంలో ఏం విశ్వసిస్తుందో చూడు, ఆ తలంపుల్లో ఏమనుకుంటున్నాడో చూడు, నేను అవి చేయబోతున్నా, నీకేమన్నా అభ్యంతరమా అంటాడు. ఇక దేవుడు తలుపులు తీయాల్సిందే. అంటే ఇది ఎలాంటిదో తెలుసా? వాడు నీకు వెలపటుండి నెగిటివ్ థాట్స్ అనే తలంపులని, వ్యతిరేకమైన తలంపులని హృదయంలోకి వేసి అవి నువ్వే ఆలోచించేటట్టు చేసి నీ చేతులతోనే నీకు నిప్పు పెట్టుకునేటట్టు వాడు చేస్తున్నాడన్నమాట. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, కాపుదల అసలు ఎక్కడ ఉండాలి? రైట్, చురుగ్గా ఉన్నారండి, బాగానే వింటున్నారు. కాపుదల ఎక్కడ అవసరం?